ఓం నమో నారాయణాయ నమః. సర్వం విష్ణుమయం జగత్. ఈ విధంగా నారద మహర్షి తను దేవఋషిగా ఎలాగయ్యాడో తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆ యొక్క వ్యాసుల వారికి చెప్పటం ప్రారంభించాడు. మహానుభావ వ్యాస మహర్షి, గత కల్పంలో నేను ఉపబర్హనుడనే గంధర్వునైనా, నా పేరు ఉపబర్హనుడు, నేను ఒక గంధర్వుణ్ణి. ఒకప్పుడు దేవతలు సత్రయాగం చేశారన్నమాట. విశేషంగా సత్రయాగం చేశారు. ఆ సత్రయాగంలో భగవత్ సంకీర్తనం చేసే కోసం ప్రజాపతులు నన్ను నియమించారు. అంటే భగవంతుని సంకీర్తనలు పాడడానికి నన్ను నియమించారన్నమాట. ఆ గాన సభలో గంధర్వులు, అప్సరసులు చాలామంది పాల్గొన్నారన్నమాట. దండికి మంది గంధర్వులు, అప్సరసులు కూడా పాల్గొన్నారు. నేను రూప యౌవన మదోన్మత్తుడైన నేను సభా నియమాన్ని పాటించక మధ్యలోనే కామలంపటుడినై ఆ యొక్క స్త్రీలతో కూడా సభ నుండి వెళ్ళిపోయాను. అంటే స్త్రీల మీద కామంతో నేను దురాచార ప్రవృత్తుడినై భగవంతుని సంకీర్తనలు పాటించకుండా, అంటే భగవంతుని సంకీర్తనాగానం చేయకుండా సభలో నుండి మధ్యలోని వెళ్ళిపోయానన్నమాట. నా అసభ్య ప్రవర్తనకు ఆ యొక్క బ్రాహ్మణులు, ఆ మహాత్ములు క్రోధులై, అంటే క్రుద్ధులై మహాక్రోధంతో, ఓరి మూర్ఖుడా, నువ్వు మర్త్యలోకంలో దాసిపుత్రుడివై జన్మించమంటూ నన్ను శపించారు. మహాత్ముల శాపం ఊరికే పోదు కదా. నేను వారి శాపం ప్రకారం మరో జన్మలో నేను దాసిపుత్రుడినై పుట్టాను. ఒక దాసికి పుత్రుడినై పుట్టాను. మా అమ్మ వేదవాదులైన బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగంచేస్తూ ఉంది. అంటే గొప్పవారైన బ్రాహ్మణుల కుటుంబంలో ఊడిగంచేస్తుంది మా అమ్మ. అప్పుడు నాకు 5-6 ఏళ్ళ వయస్సు అన్నమాట. ఆ టైంలో మా తల్లి నన్ను ఎంతో గారాబంతో పోషిస్తోంది. నాకు మా తల్లి ఆధారం. అయితే మా అమ్మ పనిచేసే బ్రాహ్మణుల ఇంటికి కొందరు సాధు పొంగవులు వచ్చేశారు, మహాత్ములు వచ్చారు, సాధువులు, మహర్షులు. వారు ఏం చేశారంటే ఆ ఇంటిలోనే ఆ మహాత్ములు చాతుర్మాస వ్రతం అని పెట్టుకున్నారు. అంటే 4 నెలలు ఉంటుంది అన్నమాట ఆ వ్రతం. ఆ వ్రతాన్ని వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో. మా అమ్మ పనిచేసే వాళ్ళ ఇంట్లో చాతుర్మాస వ్రతం పెట్టుకున్నందుకు నాకు వారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగిందన్నమాట. మా అమ్మ నాకు వేరే పని చెప్పలేదు. ఏదో నా పుణ్యం పండినట్టుంది. పుణ్యం పండనిదే పూర్ణ పురుషుల సేవ దొరకదు. కాబట్టి నాకు కూడా పుణ్యం పండినట్టుంది. అందుకై అంతటి మహాత్ముల సేవ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ఇక నేను ఏ అపచారములు చేయకుండా నిత్య పరిచర్య భక్తియుక్తుడనై చపలత్వమును మాని వారికి సేవ చేస్తూ వచ్చాను. వారి స్నానాలకు కావలసిన నీళ్లు తెచ్చిపోస్తూ ఉండేవాడిని. వాళ్ళు కూడా నన్ను ఎంతో బాలకుణ్ణి కాబట్టి, అంటే నేను చిన్నపిల్లవాడిని కాబట్టి వాళ్ళు నన్ను బాలకృష్ణుని స్వరూపంగా భావించి వారు ఎంతో జాలితో నన్ను చూసేవారు. నన్ను ఎంతో దయగా, వాళ్ళు ప్రేమగా చూసేవారు. నేను కూడా పక్కవారి బాలులతో ఆడుకోకుండా, ఎటువంటి ఆటపాటలకు పోకుండా వీళ్ళకే, ఈ యొక్క మహాత్ములకే పనులు చేస్తుండేవాడిని. బట్టలు ఉతికేవాడిని, పాత్రలను తోమేవాడిని, స్థలాన్ని శుద్ధి చేసేవాడిని, భుజించిన విస్తళ్ళు కూడా తీసిపారేసేవాడిని. అంటే వాళ్ళు భుజించిన విస్తళ్ళను తీసివేసేవాడిని. ఈ విధంగా చివరకు వాళ్ళు భుజించిన విస్తల్లో మిగిలిన అన్నాన్ని మంగళం అనుకొని వాళ్ళ ఎంగిలి కూడా నేను భక్షిస్తూ ఉండేవాడిని. ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు పని పడుతుందో అని సదా ఎదురుగా నేను సావధానంగా ఉండేవాడిని. మితంగా మాట్లాడేవాడిని. అతి ప్రసంగాలు మహాత్ములకు సరిపోవు కదా. అందుకే నేను చాలా మితంగా మాట్లాడేవాడిని, మౌనంగా సేవ చేసేవాడిని. వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. మహాత్ముల దృష్టి బ్రహ్మ దృష్టి. వారి దృష్టిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ బ్రహ్మంతోనే సమానం అన్నమాట. వాళ్ళు పరమాత్మ దృష్టితో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పరమాత్మ దృష్టితోనే సమానం. అంటే మహాత్ముల సేవ మాధవ సేవతో సమానం. ఆ విధంగా 4 నెలలు వారి సందర్శనంతోనే నాకు కాలం గడిచిపోయింది.
మహాత్ముల యొక్క సద్గురువుల యొక్క భోజనంతో, ఉచ్చిష్ట భోజనంతో భగవన్మాయను కూడా జయించవచ్చునట. అంటే ఒక మహాత్ములు, ఒక భాగవతులు, ఒక సాధుభుంగవులు భోంచేసిన ఉచ్చిష్ట భోజనం అంటే వాళ్ళ ఎంగిలి భోజనం తిన్నంత మాత్రాన కూడా భగవన్మాయను జయించవచ్చని సాక్షాత్తు భాగవతంలో స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునితో చెప్తాడు. అంటే ఎక్కడ సద్గురువులు మహాత్ముల యొక్క దాస్యభక్తితో వారి యొక్క ఉచ్చిష్ట భోజనం తిన్నా కూడా నా మాయను తరించవచ్చని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునితో చెప్తాడు. ఆ విధంగా నేను ఈ యొక్క మహాత్ముల యొక్క ఉచ్చిష్ట భోజనం తినడం వలన నాకు కూడా భగవంతుని కృప వలన ఆ భగవన్మాయను దాటగల జ్ఞానం నాకు వచ్చింది. వారు ఇక 4 నెలల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయే టైం వాళ్ళకి ఆసన్నమైంది అన్నమాట. ఆ టైంలో ఆ మహాత్ములు వెళుతూ నాకు వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని నాకు ఉపదేశించి వాళ్ళు వెళ్ళిపోయారు. వారి హస్తం నా మస్తకంపై పెట్టారు. వాళ్ళు నన్ను అనుగ్రహించారు. నాలోని ఈ యొక్క విషయ వాసనాజాలం నశించిపోయింది. వైరాగ్యం వర్ధిల్లింది. నాలో వైరాగ్యం పెరిగింది. నన్ను ఇంకా బంధించుతున్నదల్లా ఒక తల్లి మమకారం ఒక్కటే. ఆ తల్లి మమకారం మాత్రం ఒకటి నన్ను బంధించి ఉంది. అంతకు తప్ప నాకేమీ లేదు. నాలో వైరాగ్యం పూర్తిగా ఆవరించింది. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకనాడు తెల్లవారక మునిపే మా తల్లి పాలు పిదకడానికని పశుశాలలోకి వెళ్ళింది. అక్కడ ఒక మహాసర్పం మా అమ్మను కాటు వేసింది. తల్లి ధరిత్రిపై ఒరిగింది, తల్లడపడింది, క్షణాల మీద ప్రాణాలను వదిలేసింది. నేను మా అమ్మ యొక్క ప్రాణాన్ని కల్లారా చూశాను. కానీ గురువుల అనుగ్రహ ప్రభావంతో నా మనస్సుకు ఎట్టి కలత లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభావంతో నేను మాయను జయించాను. పైపెచ్చు నేనేమనుకున్నానంటే అనుగ్రహం మన్యమానహ, ఇది కూడా భగవంతుని అనుగ్రహము అనుకున్నాను. ఈ బంధం కూడా తెగిందిపో అనుకున్నాను. ఇక ఆలస్యం అమృతం విషయం అనిపించింది. దీన్నే పోతన భాగవతంలో చెప్తాడు. తల్లి ధరిత్రిపై నొరగి తల్లడపాటును చెంది చిత్తమున్ పల్లటిలంగా ప్రాణములు వాసిన జూచి కలంగకయేను నా ఉల్లములోన మోహరుచి నందక సంగము వాసే మేలు రాజిల్యనటంచు విష్ణు పద చింతవనర్పగ బుద్ధి చేర్చుచున్. ఇది పోతన భాగవతంలోని పద్యం. ఆ విధంగా అమ్మ మరణించి తానే ఇక మృత్యువు నన్ను వదిలించకముందే వదలడమే వివేక లక్షణమని భావించాను. తల్లి మరణం నాలోని వైరాగ్యాన్ని ఇంకా ఉద్దీప్తం చేసింది. ఇల్లు వదిలిపెట్టాను, ఊరు వదిలిపెట్టాను. ఎందుకంటే వెనక ముందు అనేవారు అనేవారు నాకెవరూ లేరు. ఉన్న తల్లి కూడా ఊడిపోయింది. ఇంకా ఆ భగవంతుడే సర్వస్వం అనే నా హృదయం పలికింది. ఇక ఉత్తరాభిముఖంగా నేను ప్రయాణం సాగించాను. జీవిత పరమార్థం సాగించే కోసం, జీవితేశ్వరుని పొందే కోసమే నా తపనల్లా. ఆ యొక్క పరమాత్మను చేరుకోవడమే నా లక్ష్యం. ఆ విధంగా నేను ఉత్తర దిక్కు వైపుగా బయలుదేరి పల్లెలు, పట్టణాలు, నగరాలు, జనపదాలు, గ్రామాలు మొత్తం ఈ యొక్క అడవులు అన్నీ దాటి వెళ్ళిపోయాను. చివరకు పర్వతాలు, మహావృక్షాలను కూడా దాటి వెళ్ళాను. దాటి ఒక భీకరమైన అడవిలోకి ప్రవేశించాను. ఆ భయంకరమైన అరణ్యంలో ఒక రావి చెట్టు కింద కూర్చొని నేను వారిచ్చిన ద్వాదశాక్షరి మంత్రంతో తపస్సు చేశాను. ఆ విధంగా తపస్సు చేస్తుంటే నా హృదయంలో పరమాత్మ స్వరూపుడైన హరిని ధ్యానం చేశాను. ఆ విధంగా కఠోరంగా తపస్సు చేస్తూ పరమాత్ముడైన హరిని మనస్సులో నిలపగా
ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం నాకు ఒక్కసారిగా నాకు అనుభవంలోకి వచ్చిందన్నమాట. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో తత్పద ధ్యానారూఢుండనైన నా తలపులోన అద్దేవుండు దోచె నేను ఆనందాబ్దిగతుండనై ఎరుగలేనైతిన్ నన్ను ఈశ్వరున్ నానాశోకహమైన అత్తనువుగానన్ లేక అట్ల అంతటన్. ఆనందాశ్రువులు కన్నులను వెడల అంటే నా కన్నుల్లో ఆనంద బాష్పాలు పొంగి పొర్లుతుండగా, రోమాంచంబుతో తత్పద ధ్యానారూఢుడనైన నా తలపులోన అంటే నా శరీరం అంతా పులకించిపోతుండగా, ఆ భక్తి పారవశ్యంలో నేను గగుర్పాటు, నాకు శరీరం వల్ల గగుర్పాటు కలుగుతుండగా ఆ యొక్క భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న సమయంలో ఆ దేవుండు తోచే నాకు వెంటనే ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. కానీ నేను ఆనందాప్తిగతుండనై ఎరుంగలేనైతిని. నేను ఆ టైంలో ఆనందం అనే సముద్రంలో మునిగి ఆ కన్నులు తెరిచి చూసేసరికి ఆయన లేదన్నమాట. ఆ దృశ్యం లేదు, ఆ ఈశ్వరుడు లేడు, ఆ పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైంది. కేవలం అది లోపల మాత్రమే, నాకు అనుభవంలోకి ఇంకా పూర్తిగా రాలేదు. కేవలం ఆ చరణాలు ధ్యానిస్తున్న సమయంలో నా చిత్తంలో మాత్రమే దేవదేవుడు సాక్షాత్కరించాడు, కానీ నా కన్నుల ఎదుట లేడు, అదృశ్యమైనాడు. నేను విచారంతో మళ్ళీ లేచి నిలిచాను. మళ్ళీ ఆ దేవదేవుని దివ్యస్వరూపాన్ని దర్శించాలనే కోరిక రెట్టింపై మళ్ళీ హృదయంలో నిలుపుకొని ఉత్కంఠతో ఆ రూపాన్ని మనస్సులో అనేక మార్లు తలుచుకుంటూ ఆయనని చూడలేని అని బాధపడుతూ ఆయన చూడలేక మళ్ళీ వెంటనే ఆ అరణ్యంలోని తీవ్రమైన తపస్సు చేశాను. కానీ నాకు భగవానుని యొక్క అనుగ్రహం మళ్ళీ ఒకసారి కలిగింది. నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలగలేకపోయినా, ఆ యొక్క పూర్తిగా సాక్షాత్కారం కలగకపోయినా ఆయన దయ అనేది నా పైన కురిపించాడు. ఆ శ్రీహరి యొక్క మధుర గంభీరమైన మాటలు నా శోకాన్ని ఉపశమింపజేశాయి. అంటే ఆ శ్రీహరి అనే ఆ యొక్క పరమాత్మ ఈ విధంగా పలికాడు: ఏల కుమార శోషిలగను ఈ జననంబున నన్ను కానగాజాలవు, నీవు కామముఖ షట్కము నిర్ధలితంబు చేసి నిర్మూతిత కర్ములైన ముని ముఖ్యును గాని కుయోగిగానగాజాలడు, నీదు కోర్కె కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్ అని ఈ విధంగా పలికాడు. ఏలకుమార శోషిలగా అంటే ఎందుకునైనా వృధాగా నీరసపడతావు, ఈ జననంబున నన్ను కానగాజాలవు, నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు అన్నాడు మా యొక్క మహావిష్ణువు ఆ శ్రీహరి. నీవు కామముఖ షట్కము నిర్ధలితము చేసి అంటే ఈ యొక్క తాత్కాలికమైన భక్తి తాత్కాలికమైన భక్తి వల్ల నన్ను చూడలేవునైనా, ఈ యొక్క కామాది దోషాలన్నీ నశించవు, ఈరోంత కొద్దిపాటి యోగమే నీకు ఉండేది, ఈ యోగం వలన కామాది దోషములు అనేవి నశించవు, అవి మొత్తం ఆ కామముఖ షట్కము నిర్ధలితంబు చేసి నిర్మూతి కర్ములైన మునిముఖ్యులు కానీ నన్ను చూడలేరు. అంటే ఈ కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన మునిముఖ్యులే నన్ను చూడగలుగుతారు. అంతేగాని కుయోగులు నన్ను కానగాజాలుడు అంటాడు. అంటే జితేంద్రియులు అంటే ఇంద్రియాలను జయించని వారు, యోగులు కాని వారు నన్ను చూడలేరు, నన్ను దర్శించలేరు అని చెప్పాడు పరమాత్మ. అందుకై నీదు కోరిక కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్, నీ కోరిక మనస్సులోని కోరికను కొనసాగించడం కోసమే నేను నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశానైనా, అంతే. అయితే కుమారా వినుము, నా యందు నువ్వు లగ్నమైన నీ కోరిక మాత్రం వ్యర్థం కాదు. ఎందుకంటే నీ సమస్త దోషాలు దూరమవుతాయి. కొన్ని రోజులు ఇంకా నా గురించి తపస్సు చెయ్యి. నన్ను నువ్వు సేవించడం వల్ల నా భక్తితో నువ్వు అచిరకాలంలోనే నువ్వు పుణ్యవంతుడు అవుతావు, పూర్ణుడు అవుతావు. ఆ విధంగా నువ్వు ఈ సృష్టి యావత్తు కొద్ది రోజులలో లయమైపోతుంది అన్నమాట. ఇక మళ్ళీ కల్పం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు తిరిగి హరిభక్తులలో అగ్రగణ్యుడివై పెరిన్నికగంటావు, మళ్ళీ బ్రహ్మదేవునికి కుమారుడు వై పుడతావు. అంతవరకు నీకు ఈ జన్మలో అయితే లేదు నాయనా అని చెప్పి ఆయన అదృశ్యమైపోయాడు.
ఆ విధంగా నేను మళ్ళా కల్పంలో బ్రహ్మకు మానసపుత్రుడిగా జన్మించానని నారదుడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆ యొక్క వేదవ్యాసుల వారికి వివరించాడు.